For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవి నవరాత్రులు రాబోతున్నాయి. 9 రోజులు అఖండ దీపం అనేది పెట్టాలా? పెడితే ఎలా పూజ అనేది చేయాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు దేవీ నవరాత్రులు అంటే గనక కలియుగంలో, అంటే ఇప్పుడు ప్రస్తున్నటువంటి ఈ జనరేషన్లో ఒక శ్లోకం చెప్తాను. కలహు చండిహి వినాయక అనేటటువంటి శ్లోకం. కలహు చండిహి వినాయక అంటే కలియుగంలో, ఈ యుగంలో మనకు శీఘ్రంగా వరాలు ఇచ్చేవారు కానివ్వండి, శీఘ్రంగా మనిషి అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి కారకులు ఎవరవుతారు అని అంటే మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు విఘ్నాలు రాకుండా దూరం చేస్తాడు. అలాగే ఆ తల్లి పరమేశ్వరి మనల్ని బిడ్డలా భావించి మన కష్టాన్ని గట్టెక్కిచ్చేటటువంటి విధానంగా ఈ నవరాత్రులు జరుపుకుంటాము. మీరు ఎప్పుడైనా గమనించండి, సంవత్సర కాలంలో నవరాత్రులు జరిగేటటువంటి దేవతలు ఇద్దరే. ఒకటి విఘ్నేశ్వరుడు, రెండు అమ్మవారు. ఈ ఇద్దరికి మాత్రమే భూలోకంలో 9 రోజులు పూజించేసి మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఇంకా ఏ దేవతలకైనా ఉన్నా ఎవ్వరికీ లేవు 9 రాత్రులు. ఎందుకు వీళ్ళిద్దరికీ ఇచ్చారంటే కలియుగంలో అతి తొందరగా మనల్ని రక్షించేటటువంటి వారు, అమ్మా అన్న వెంటనే రక్షించేటటువంటి తల్లి జగన్మాత ఆదిపరాశక్తి. అందుకే ఆ తల్లిని అర్థించడము, పూజించడము, ఈ రకంగా భక్తితో మన నవరాత్రులు జరుపుకోవడము అనేటటువంటిది మనం ప్రధానంగా చేసుకోవాల్సినటువంటి ఉత్సవాలు. అయితే ఇక్కడ అమ్మవారికి చేయవలసినటువంటి కైంకర్యాలు, అమ్మవారికి చేయవలసినటువంటి పూజలు అనేటటువంటివి మనకు సనాతన ధర్మంలో, శాస్త్రంలో చాలా విధానాలుగా చెప్పడం జరిగింది. ఎన్నో రకాలుగా అమ్మవారిని మనం అర్చించవచ్చు. కేవలం ఒక పద్ధతితోనే అమ్మవారిని పూజించాలి అనేటటువంటి దాఖలాలు మన శాస్త్రంలో ఎక్కడ లేవు. ఒక అమ్మవారిని పూజించడానికి మనకు 1,00,000 మార్గాలు ఏర్పరిచారు శాస్త్రం నందు. ఎవరు ఏర్పరిచారు? ఋషులు, మునులు, అలాగే మన దేవతలు. అమ్మవారిని ఉపాసించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అమ్మవారిని పూజించడం వల్ల ప్రయోజనాలు ఏంటి, అమ్మవారి దగ్గర ఒక చిన్న దీపం పెడితే అమ్మవారు ఏ రకంగా ప్రసన్నమవుతుంది అనేటటువంటి అంశాలు మనకు సనాతన ధర్మంలో వేదమునందు చాలా చక్కగా వివరించడం జరిగింది. అమ్మ అన్న వెంటనే కరుణించేటటువంటి ఆ తల్లి ఎందుకు ఈ రకంగా నవరాత్రులలో మనల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చింది అని అంటే కనుక, గతంలో శుంభనిశుంభులు కానివ్వండి, అలాగే రక్తబీజులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సంహరించినటువంటి తల్లి ఆ జగన్మాత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఉద్భవించినటువంటి తల్లి ఆ జగన్మాత. వాళ్ళు ప్రజలందరినీ కూడా పీడించేటటువంటి రాక్షసులు. రాక్షస సంహారం జరగాలి అంటే అమ్మవారు అవతారాన్ని దాల్చవలసిందే. ఏ రకంగా మనం ఒక తప్పు చేస్తే ఒక పోలీసు అధికారి ఏ రకంగా మనకు శిక్ష వేస్తాడో, అదే రకంగా ఆ తల్లి ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైతే మానవ జాతిని పీడించుకొని తింటున్నారో అనుకున్న సమయంలో ఆ తల్లి ఏదో ఒక అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ చేసి మనల్ని రక్షించేటటువంటి తల్లే ఆ జగన్మాత. దానికి ప్రతిరూపకంగానే ఆ తల్లిని మనం కొలుస్తాము. ఎగ్జాంపుల్, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి సహాయం చేశాడు, ఆ వ్యక్తి చేసిన సహాయానికి నేను కృతజ్ఞతగా నేనే ఏదో ఒక సహాయం చేయాలి అని ఒక మానవ నైజంగా ఒక మనిషి ఎలాగైతే అనుకుంటాడో, మానవాళికి సనాతన ధర్మాన్ని, అలాగే పురాణాలలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నీతి వాక్యాలను మనకు అందించినటువంటిదే ఈ సనాతన ధర్మం. అందులోనూ ఈ దేవీ నవరాత్రులు అనేటటువంటివి పూజించడం ద్వారా మానవాళికి శుభము, ఆరోగ్యం కలగడానికి మనం ఏర్పరచుకున్నటువంటివే ఈ నవరాత్రుల యొక్క ముఖ్యమైనటువంటి రోజులు. ఇవి ఏదో ఇప్పుడు ఆచరిస్తున్నటువంటివి, కొత్తగా చేస్తున్నటువంటివి కాదు. ఇవి త్రేతాయుగం నుంచి, రాముడి కాలం నుంచే మనం ఆచరిస్తున్నటువంటి నవరాత్రులు. ఇంకా చెప్పాలి అంటే గనక కృతయుగం నుంచే మనకు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి. చక్కగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు నడుస్తున్నటువంటి యుగం కలియుగము. ఈ 4 యుగాలలో అమ్మవారి యొక్క నవరాత్రులు ఇంకొత్తగా లేవు. ఈ నవరాత్రుల్లో ఏంటి అంటే గొప్పతనము, అమ్మవారు దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి 9 విధాములైనటువంటి ప్రతిరూపాలను దాల్చుకుంటూ, అమ్మవారు ఒకటే, శక్తి ఒకటే, కాకపోతే ఆ శక్తి నుంచి ఉద్భవించినటువంటి రూపాలు 9 రూపాలు ఉన్నాయి. ఆ 9 రూపాలు కూడా ఆ దుష్ట శిక్ష, ఆ శుంభనిశుంభుల్ని, రక్తబీజుల్ని, ఆ మహిషాసురుణ్ణి, ఇవన్నీ కూడా వధించినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాక్షసుల్ని హతమార్చింది. అదే రకంగా దుష్ట శిక్షణ కోసం చేసినటువంటి క్రతువులు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క లీలలు, వైభవాలు తెలుసుకోవాలి. అమ్మవారిని పూజించడం వల్ల మీరన్నారు అఖండ దీపం పెట్టడము అనేటటువంటి
దీపం అనేది ఎందుకు పెడతాము అనేటువంటి తెలుసుకుంటే దీపం పెట్టాలి అనే ఆలోచన మనిషికి కలుగుతుంది. అసలు ఎందుకు పెట్టాలో తెలియకుండా అఖండ దీపం పెట్టండి, వాళ్ళు పెట్టారు కదా, వీళ్ళు పెట్టారు కదా అని 10 మంది పెట్టినటువంటి విధంగా మనం పెట్టామనుకోండి, దాంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు. దీపము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక, మనము ఏ శక్తి ముందరైతే దీపం పెడుతున్నామో, ఏ రకంగా ఒక శక్తి ముందర మనం వెలుగుని విరజిల్లేలా మనము సాక్ష్యం అవుతున్నామో, ఒక సాక్షి అవుతున్నామో, అలాగే మన జీవితంలో కూడా వెలుగులు ప్రసాదించాలి తల్లి. ఈ మానవ జీవితానికి అంధకారం అనేటటువంటిది ఉంటుంది, వెలుగు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంధకారం అంటే ఏంటి? పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ. అంధకారం అంటే మనిషి బాధల్లో ఉన్నాడు, కృంగిపోయాడు, ఇబ్బందులు పడుతున్నాడు అనుకున్నప్పుడు అదంతా కూడా అంధకారంలోకి వస్తుంది. వెలుగంటే ఏంటి? హ్యాపీనెస్, సంతోషము, ఆనందము, అలాగే లగ్జరీ లైఫ్లో ఇవన్నీ కూడా ఆనందంతో కూడుకున్నటువంటివి. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే అంధకారంలో ఉండాలని చూస్తారా, లగ్జరీ లైఫ్లో ఉండాలని చూస్తారా? ఎవరైనా లగ్జరీ లైఫ్లో ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి సూచనాప్రాయంగానే ఆలోచిస్తారు. మరి అవన్నీ అందించేటటువంటి వారు ఎవరు? దానికి మూల కారణం ఎవరు అంటే ఆ జగన్మాత, ఆది పరాశక్తి. ఆ తల్లి దగ్గర దీపం పెట్టడం కారణం చేత మనకేమవుతుంది? ఆ తల్లి, అయ్యో నేను సృష్టించినటువంటి ఈ బిడ్డ నా దగ్గర దీపము కాంతిని వెలిగించడం జరిగింది, కాబట్టి ఇతనికి నేను అండగా ఉండి ఎప్పుడూ కూడా రక్షిస్తాను అనేటటువంటి విధానంతో మనం ఏ రోజైనా దీపం పెట్టుకుంటాం. ఏదో నవరాత్రులు దీపం పెట్టుకోవడం కాదు, ఇంట్లో ప్రతిరోజు దీపాలు పెట్టుకుంటాము. చక్కగా ప్రతిరోజు దీపం పెట్టమని ఎందుకు చెప్తాము అంటే, ఇంట్లో కేవలం విద్యుత్ దీపాలు కాదు వెలుగునిచ్చేటటువంటివి. ఇదిగో ఇలాంటి దీపాలు మన జీవితానికి వెలుగుని ప్రసాదించేటటువంటివి. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని పుణ్యక్షేత్రాలలో చూస్తే, ఇప్పుడు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో విద్యుత్ దీపాలు ఉండవు. గర్భాలయంలో కేవలం దీపాల కాంతులే ఉంటాయి. కంచిలోకి వెళ్ళినా, కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా ఇప్పటికీ కూడా దీపాల కాంతుల్లోనే అమ్మవారు మనకు చాలా అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటుంది. బికాజ్ దీపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంత గొప్పనైనటువంటిది. అందుకే ఆ దీపాలలో ఉన్నటువంటి గొప్పతనం అంత విశేషమైనటువంటిది, వైశిష్టమైనటువంటిది. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీరందరూ కూడా అఖండ దీపం అంటే ఏదో ఊరికి వెలిగించేసి 9 రోజులు దాన్ని కాపాడుకోవడం కాదు. ఆ అఖండ దీపంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసుకోవాలి. ఆ అఖండ దీపంలో అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అఖండ దీపం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం వెలిగిస్తామో ఆ వెలిగించినటువంటి దీపము అఖండంగా వెలుగుతూ మళ్ళీ అమ్మవారి నిమజ్జనాంతం వరకు ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. కాబట్టి ఆ దీపం అనేటటువంటిది అమ్మవారి యొక్క స్వరూపంగా, అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలి అనే ఒక భావనతో ఆ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీపం వెలిగించడం అనేటటువంటిది మన జీవితంలోకి వెలుగులు రావాలి, మన జీవితం వృద్ధిలోకి రావాలి, మన జీవితం అభివృద్ధిలోకి వచ్చి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీదకి వస్తే కనుక ఆ తల్లి ఎప్పుడు కూడా మనం రక్షిస్తుంది. కాబట్టి దానికి ప్రతిరూపకంగానే మనం దీపాన్ని వెలిగిస్తాము. ఆ దీపం వెలిగించే పద్ధతులు కూడా శాస్త్రంలో చాలా చెప్పారు. ఆ గురువుగారు దీపం వెలిగించే పద్ధతుల గురించి చెప్పండి. దీపం వెలిగించేటటువంటి పద్ధతులు ఎలా ఉంటాయంటే, అమ్మవారి దగ్గర అఖండ దీపం ఎవరైనా వెలిగిస్తున్నారు అని అంటే ఒక విస్తరాకు తీసుకోవాలి. ఆ విస్తరాకులో కాస్త వడ్లు వేయాలి. వడ్లు వేసిన తర్వాత అఖండ దీపం ఏదైతే ఉంటుందో ఆ అఖండ దీపం ఆ వడ్ల మీద పెట్టేసేసిన తర్వాత దానికి చక్కగా మనకు రోజంతా సరిపోయేటటువంటి నూనె వేయాలి. చక్కగా ఒకే వత్తులు, అంటే మనకు వత్తులు పెద్దవి దొరుకుతాయి, అఖండ వత్తులు అని దొరుకుతాయి. ఆ అఖండ వత్తులు 9 రోజులు వెలిగేంత పరిమాణంలో ఆ వత్తులు ఉండాలి. మళ్ళీ మార్చడం కానీ, తీయడం కానీ, చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఆ వత్తిని మెల్లిమెల్లిగా మనం ముందుకు తీసుకొని 9 రోజులు వెలిగేంత వత్తిని వేసుకోవాలి. లేదు వత్తులు దొరకడం లేదు, అంత అఖండమైనటువంటి వత్తి లేదు అంటే దారం తీసుకోవాలి. పంచరంగుల దారం ఉంటుంది, లేదా 5 పోగుల దారపుండ ఉంటుంది. ఆ దారాన్ని తీసుకొని పెద్దదిలా దాదాపు ఒక 1 మీటర్ తీసుకొని ఆ నూనెలో వేసేసిన తర్వాత ఆ అఖండ దీపాన్ని వెలిగించడం ప్రారంభం చేయాలి. ఆ రోజు వెలిగించినటువంటి దీపం మళ్ళీ చిట్ట చివరి అమ్మవారి నిమజ్జనాంతం వరకు అది వెలుగుతూనే ఉండాలి, దాన్ని సంరక్షిస్తూనే ఉండాలి, అది మధ్యలో ఆరిపోకూడదు. ఇలాంటి నియమాలు ఉండాలి. మళ్ళీ ఆ దీపానికి పూజాది క్రతువులు ఉంటాయి. చక్కగా దానికి పూజాది క్రతువులు చేసి, తల్లి నీ సంరక్షణలో వెలిగించినటువంటి ఈ దీపము కాంతి వల్ల నీ యొక్క అనుగ్రహము ఇక్కడ వచ్చే ప్రజలందరికీ ఉండాలి, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఉండాలి అని చెప్పి చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ దీపాన్ని వెలిగిస్తే గనక ఆ దీపపు వెలుగుల వల్ల, ఎప్పుడైతే అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తామో ఆ తల్లి మన జీవితంలో దీపం వెలిగిస్తుంది, ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది అనే భావనతో ఆ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటే అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అమ్మవారి ముందర పెట్టుకునే కలశం కానివ్వండి, అమ్మవారి ముందర ఏర్పరచుకునేటటువంటి పూజా వస్తువులు కానివ్వండి, అవన్నీ కూడా శుచి శుభ్రతగా మనం కాపాడుకోవాలి. శుచి శుభ్రతగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప నేను ఎలా పడితే అలా వెళతాను అంటే అమ్మవారు
అమ్మ అంటే అమ్మకి ఎంత ప్రేమ ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది. ఏ మూర్తికైనా, ఏ మాతృమూర్తికైనా నువ్వు మంచి పని చేసినప్పుడు అమ్మ నిన్ను అప్రిషియేట్ చేస్తుంది. అదే చెడ్డ పని చేస్తే కోపగించుకుంటుంది. రెండూ ఉంటాయి అమ్మవారి దగ్గర. కాబట్టి ఈ రెండు విధానాలను ఏ రకంగా అలవాటు చేసుకుంటే ఆ రకంగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. భగవంతుని దగ్గర, అమ్మవారి దగ్గర వెలిగించే దీపానికే కాదు, కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసినా కూడా ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది, నువ్వు దీపం పెట్టావా, అమ్మవారికి వత్తులు వేసావా, అమ్మవారికి దండేసావా, అమ్మవారికి పూజ చేసావా కాదు, నీ మనసులో ఉన్నటువంటి భక్తి భావన అమ్మవారి దగ్గర పరవకపోతే, నువ్వు భక్తిపూర్వకంగా చేయకపోతే, నువ్వు గంటల గంటల పూజ చేసినా అది మట్టిపాలి అవుతుంది. నువ్వు కనీసం భక్తిగా అమ్ముంది, అమ్మవారు సృష్టిని రక్షిస్తుంది అని భక్తిపూర్వకంగా నువ్వు చేతులు జోడి నమస్కారం చేసినా నీకు పుణ్యం వస్తుంది. కాబట్టి దీపం వెలిగించడం అనేటటువంటిది ఆచారము, వ్యవహారము, సాంప్రదాయము. అలాంటి దీపాన్ని ఈ రకంగా వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం కూడా చెప్తాను, ఆ మంత్రం కూడా చెప్పుకోండి. ఓం సాధ్యం మే త్రివర్తి సంయుక్తం వహినం యోజిత ప్రియా గృహాణ దేవేశ మంగళలోకం తిమీరః భక్తిదీపం ప్రయచ్ఛామిం దేవాయాం పరమాత్మనే త్రాహి మాం నరకద్ఘోర దివ్యర జ్యోతిర్ నమోస్తుతే అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉచ్చారణ చేసుకుంటే దీపాన్ని వెలిగించండి. లేదు మేము అంత పెద్ద మంత్రం చెప్పలేమండి, మాతో కాదండి అని అంటే గనక దీపదేవతాయే నమః లేదా దీపలక్ష్మీ నమః అనుకుంటే దీపం వెలిగించండి. తప్పకుండా ఆ తల్లి వాళ్ళందరినీ కూడా కరుణించి కటాక్షిస్తుందండి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు, చాలా బాగా చెప్పారు.